నమస్కారం. భాను టాక్స్కి మళ్ళీ స్వాగతం. సైబర్ క్రైమ్స్ మీద మనము మాట్లాడుకుంటున్నాము. 29వ తేదీ నవంబర్ 2025 రిపోర్ట్స్ ప్రకారం, టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్స్ ప్రకారం ఒక వ్యక్తి తన జీవితంలో కూడబెట్టుకున్నటువంటి సొమ్మునంతా పోగొట్టుకున్నాడు. ఈ సైబర్ స్కామ్స్లో ఇదే పెద్ద స్కామ్. ఇంతవరకు అంత అమౌంట్ పోగొట్టుకున్న వాళ్ళు లేరు. హైదరాబాద్లో ఒక చదువుకున్నటువంటి డెంటల్ సర్జన్ ఈ ట్రేడింగ్ స్కామ్కి బలైపోయి 14,60,00,000 రూపాయలు పోగొట్టుకున్నాడు. చూసారా, 14,60,00,000 రూపాయలు అంటే నిజంగా అది ఏమిటి? ప్రపంచం ఎక్కడిపోతుంది? మనుషుల్ని ఎలా మోసం చేస్తున్నారు, ఎలా మోసపోతున్నాం మనం? అలా ఎలా మోసపోతారు అర్థం కాలేదు. మోనికా మాధవన్ అనే ఒక లేడీ ఆయనకు వాట్సాప్లో వచ్చింది. తర్వాత టెలిగ్రామ్ గ్రూపుకు కూడా రమ్మనింది. @డాడ్ ప్రిన్సెస్ మోని అనే ఐడితో ఆమె టెలిగ్రామ్ గ్రూప్లోకి ఇన్వైట్ చేసింది. ఆమెకు ఏం చెప్పిందంటే, సార్ నేను అమెరికాలో ఉంటాను, ట్రబుల్డ్ మ్యారేజ్ నాది, నా భర్త నన్ను వదిలేశారు, నేను ఒంటరిగా ఉన్నాను అని చెప్పేసరికి మనవాడు ఆడవాళ్ళు మాట్లాడితే మనం కరిగిపోతాం కదా. అలాగా డాక్టర్ని ఒక 5-6 రోజులు అట్లా ట్రాప్ చేసింది. తర్వాత మెల్లగా ఆమె మెల్లగా ఈ ట్రాప్ సెక్యూరిటీ ట్రేడింగ్ స్కామ్లోకి దింపింది. నేను యూకే బేస్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీలో ట్రేడ్ చేస్తున్నాను, ఐఎమ్ ఏ ట్రేడర్ ఫర్ దట్ కంపెనీ అని చెప్పి ఆమె డాక్టర్ని కన్విన్స్ చేసింది. సార్ మీరు కూడా ఈ యొక్క గ్రూప్లో చేరమని చెప్పి. సో మన డాక్టర్ గారు ఏమనుకున్నారో ఏమో, వెబ్సైట్ www.emcmarketslimited.com అనే వెబ్సైటు లింక్ ఇచ్చింది. ఆ మోనికా మదన్ అనే ఆవిడ, మోనికా మాధవన్ పేరు చాలా బాగుంది కదా. సో వింటూనే మన డాక్టర్ గారు ఏం ఆలోచించకుండా ఆయన ఆధార్ కార్డు కేవైసీ వెరిఫికేషన్కి పంపించేశారు. బిట్వీన్ September 3rd and November 20, our dental doctor transferred money to almost 40 current accounts of that company, that lady who has guided him. 91 times he has transferred this money from 7 lakhs to crores, 1 crore, 2 crores, like that. Several times he has transferred money. ఈ ఫేక్ వెబ్సైటు ఆయన ట్రాన్స్ఫర్ చేసే మనీ మీద 8.6 lakhs ప్రాఫిట్ కూడా చూపించింది. ఓ ఎంత బ్యూటిఫుల్గా, నాకు ఇంత అమౌంట్ మళ్ళీ నాకు 60% దాకా వచ్చేసింది అని చెప్పి ఆయన ఐ వాంట్ టు విత్డ్రా దట్ మనీ అని చెప్పాడు. అప్పుడు 85,000 రూపీస్ విత్డ్రా చేయడానికి వాళ్ళు విత్డ్రావల్ ఆప్షన్ పెట్టారు. మనవాడు 85,000 రూపీస్ ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాడు. ఇదేదో బాగుంది అని చెప్పి క్రెడెన్షియల్స్ చూపించారు కాబట్టి నమ్మాడు. నమ్మి తరువాత ఈయన 14,60,00,000 రూపాయలు దఫాలుగా ట్రాన్స్ఫర్ చేసేసాడు. సో ఈయన అకౌంట్లో
34 crores చూపిస్తోంది ప్రాఫిట్స్. నిజంగా చాలా ఆశ్చర్యపోయాడు. ఏ విధంగా ఎక్కడ కానీ ఎటువంటి ప్రాఫిట్స్ రావు కదా మనకు. ఇదేదో బాగుంది, మోనిక మనకి మాధవన్ మోనిక చాలా హెల్ప్ చేసింది అని చెప్పి విత్డ్రా చేసుకుంటాను అని చెప్పి విత్డ్రా ఆప్షన్ పెట్టాడు. కానీ అగైన్ ఫ్రాడ్స్టర్స్ డిమాండెడ్ 30% ఆఫ్ ది ట్యాక్స్ అమౌంటింగ్ టు 7.5 crores in advance. When the doctor refused, Monica offered to pay half of the amount via USDT cryptocurrency, but even after the payment of his share, the portal still blocked the payout, citing third-party payment issues. తర్వాత మళ్ళీ విత్డ్రా చేసుకుంటాను అంటే కంప్లీట్గా ఆ వెబ్సైటే మాయమైపోయింది. చూసారా, రియలీ చాలా అన్యాయమైన పరిస్థితి. మనిషి తట్టుకోలేడు ఇలాంటి ఆర్థిక స్కామ్స్లో మనము దిగామంటే. ది విక్టిమ్ లాడ్జ్డ్ ఏ కంప్లైంట్ విత్ TGCSB on Friday and a case was booked under Section 66D of the IT Act and Section 318 for cheating and dishonestly inducing delivery of property, 319(2) cheating by personation, and 338 forgery of valuable security of the Bharat Nyaya Samhita Act BNS. Actually, TGSC officials immediately ఫ్రీజ్ చేశారు 1 crore rupees దాకా. కానీ ఇంకా డాక్టర్ గారికి రాలేదు. ఆల్మోస్ట్ ఈ డబ్బు పోయినట్లే. ఈయన ఎట్లా ఇలాంటి ఆర్థిక దీంట్లో స్కామ్లో చిక్కుకొని నిజంగా ఎలా హౌ టు సస్టైన్ ఈజ్ అ రియలీ డిఫికల్ట్ వన్. వీఆర్ వెరీ సారీ డాక్టర్. ఇదే విధంగా మన వాళ్ళు టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్, పోలీసు ట్రై చేస్తూనే ఉన్నారు. బ్యాంక్ అకౌంట్స్ 8 మందిని ఈ విధంగా అరెస్ట్ చేశారు. 24 crores లాస్ వచ్చింది అని విక్టిమ్స్ కంప్లైంట్ చేస్తే అది 8 మంది కమిషన్ బేసిస్లో మ్యూల్ అకౌంట్స్ ఓపెన్ చేశారు. వీళ్ళకి ఒక్కొక్కరికి 10,000 ఇచ్చారు ఫ్రాడ్స్టర్స్ అకౌంట్ ఓపెన్ చేయమని చెప్పి. సో వీళ్ళ పేర్లు అక్కర్లేదు, కానీ ఈ 8 మందిని కూడా పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేశారు. దే హ్యావ్ ట్రేస్డ్ 127 మ్యూల్ అకౌంట్స్ ఫ్రమ్ దెమ్. అంటే వాళ్ళు 127 మ్యూల్ అకౌంట్స్ ఓపెన్ చేశారు. అండ్ గవర్నమెంట్ హ్యాస్ రికవర్డ్ police recovered 24.1 crore and dispersed over 23.99 crores to the victims. 6 FIRs registered in Telangana, Karnataka and Rajasthan. Police seized 11 passbooks, 14 debit cards, 12 checkbooks and 6 SIM cards, 30 courier receipts, a biometric device, a tablet and 8 mobile phones. అసలు మనకి ప్రతి ఒక్కరూ తెలివైన వాళ్ళే. ప్రతి ఒక్కరూ ఒక రాంగ్ రూట్లో డబ్బులు సంపాదించాలి అనేటువంటి ఉద్దేశం వచ్చేసింది. జనాలు కష్టపడి సంపాదించాలి అని లేదు. ఈ స్కామ్లు ఎందుకు గవర్నమెంట్ కూడా కంట్రోల్ చేయలేదు? మై సజెషన్ ఈజ్ బ్యాంక్స్ వెనెవర్ a person transfers more than 1 crore or 50 lakhs, immediately alert should come and this should speak to that person personally. Sir, are you really transferring this amount for a purpose or is there any scam? Please check out. Like that one person help assistance అనే వాళ్ళు ఫోన్ చేయాలి. Every bank should have this calling centers and ask the persons who are transferring heavy amounts to the unknown persons. అప్పుడు కొంచెమైనా మనం తెలుసుకుంటాం. అరే అలర్ట్ వచ్చేసింది, బ్యాంక్ వాళ్ళు అడుగుతున్నారు, మళ్ళీ ఒకసారి చూసి ఎస్ ఆర్ నో అని చెప్పి దాన్ని మనము
బ్యాంక్ అకౌంటు ట్రాన్స్ఫర్ చేయకుండా ఆపేయచ్చు. డిసెంబర్ 3వ తేదీ 83 లేడీ పాపం 18 లక్షలు పోగొట్టుకునేదండి. హైదరాబాద్లో ఉంటారు ఆమె, కింగ్ కోటిలో. అసలు ఆమెకి ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనే కంపెనీ నుంచి ఫోన్ వచ్చి రవికుమార్ అనే అతను ఫోన్ చేశాడు. ఆమెను మనీ లాండరింగ్ కేసులో మీ మీద ఎఫ్ఐఆర్ బుక్ అయింది. సో సబ్ ఇన్స్పెక్టర్ అట్ ముంబై కలోబా పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తున్నామని ఆమెను బెదిరించారు ఎన్ఫోర్స్మెంట్ అఫీషియల్స్. అలా 4-5 రోజులు ఆమెను డిజిటల్ అరెస్ట్ చేశారు. 83 years అంటే చూసుకోండి ఎంత ప్యానిక్ అయి ఉంటుందో ఆమె పాపం. ఆమెను ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్, ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా చూపించారు. ఆమెది ఎలా వచ్చిందో తెలియదు. They repeatedly warned this woman not to divulge this information to anybody. సో పాపం ఆమె 15 lakhs యాక్సిస్ బ్యాంక్ నుంచి విత్డ్రా చేసి ట్రాన్స్ఫర్ చేసింది భివండి అనే బాంబేకి November 26th, 28th. Another 3.5 lakh కరూర్ వైశ్య బ్యాంక్ కోయంబత్తూరుకి ట్రాన్స్ఫర్ చేసింది. 15 lakhs యాక్సిస్ బ్యాంక్ భివాండి అని ట్రాన్స్ఫర్ చేసింది. మళ్ళీ ఆ ఫ్రాడ్స్టర్స్ ఇంకా పంపించు, అదర్వైజ్ యూ విల్ బి అరెస్టెడ్ ఇమీడియట్లీ టుమారో డే ఆఫ్టర్ టుమారో అని చెప్పి బెదిరించేసరికి ఆమె ఇదేదో స్కామ్ అనుకొని ఇమీడియట్గా దాన్ని స్టాప్ చేసి నేషనల్ మన సైబర్ ఫ్రాడ్ హెల్ప్ లైన్కి 1930 ఫోన్ చేసి అండ్ షీ హాజ్ అప్రోచ్డ్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ ఆన్ మండే. పోలీస్ రిజిస్టర్డ్ ఏ కేస్ Section 66C and 66D of the IT Act and relevant provisions of BNS. కేసు ఫైల్ చేస్తున్నారు, ఎఫ్ఐఆర్ బుక్ చేస్తున్నారు, కానీ డబ్బులు రాలేదు, పోయేవాళ్ళకి వెళ్ళిపోయింది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ అవేర్నెస్ అందరికీ మీరు చెప్పాలి. ప్రతి మనిషికి ప్రతి ఒక్కడు తెలుసుకోవాలి. వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ దిస్. I want to share this information to you with the social media, YouTube, so that people can get awareness and will be alerted, will be cautioned while while doing transactions through mobile phones, laptops, and actually original bank accounts only you should see, not link-based websites you should not open. This is the only fundamental rule in that. And don't open the phone calls received from unknown persons. Have a true caller and immediately cut off these connections. Thank you very much for listening this video. If you like this video, please subscribe to this Varanasi Vlogs and also share with our friends and relatives. Thank you very much. Good night.